యా డీటెయిల్డ్ రివ్యూ ఆఫ్ రాజా సాబ్. మొన్న బాధపడ్డాను ప్రీమియర్స్ చూసి, సినిమా అంతేమీ లేదని చెప్పేసి మీకు డీటెయిల్గా ఏం చెప్పలేదు కదా. ఈరోజు మనం మాట్లాడుకుందాం. నేను ఎప్పుడు ఏ రివ్యూ ఇచ్చినా సినిమాలో లాజిక్స్ ఎతకూడదు, ఓన్లీ చూడాలి రావాలి అని చెప్పేసి అంటూ ఉంటాను. కానీ ఈరోజు మాట్లాడాలనిపిస్తుంది. సినిమాలో లిటరల్లీ ఒక మామూలు హీరో, ఒక అప్పుడప్పుడే అప్కమింగ్ హీరోకే ఒక సీన్ పెట్టి, కనీసం 10-15 నిమిషాలు సీన్ పెట్టి, ఆ హీరో ఎప్పుడు వస్తాడని వెయిట్ చేస్తూ ఉంటాం మనం. కనీసం కనీసం ఆ సీన్ లేదు, ఏమీ లేదు. ఒక ఒక ఇంట్రడక్షన్ లేదు. ప్రభాస్ సంథింగ్ ఎవరికో ఫ్లవర్ ఇస్తాడు, ఒకడెవడో రౌడీ, వాడిని కొడతాడు, స్పెట్స్ తీస్తాడు, పాట స్టార్ట్ అయిపోయింది. కనీసం ఇంట్రడక్షన్, అసలు రాజా సాబ్ ఎందుకు వచ్చింది, ఆయనకి పేరు రాజా సాబ్ ఏంటి, ఆయన మేనరిజం, ఆయన ఎక్కడి నుంచి అయినా వచ్చిందా అనే డీటెయిలింగ్ లేదండి అసలు సినిమాలో. అసలు ప్రభాస్ గారు అలా కనపడతారు, సాంగ్ వచ్చేసింది, అది లిటరల్లీ ఇది దారుణం అంటే దారుణం. ప్రభాస్ అనే వ్యక్తికి ఇంట్రడక్షన్ లేకుండా, మిర్చి చూడండి ఇంట్రడక్షన్ వచ్చి గిటార్ వాయిస్తో అదొక ఇంట్రడక్షన్ ఉంటుంది, రెబల్లో ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది, బాహుబలిలో ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది, నెక్స్ట్ ఆఖరికి రాఘవేంద్ర సినిమాలో ఇంట్రడక్షన్ ఉంటుంది, ఈశ్వర్ సినిమాలో ఇంట్రడక్షన్ ఉంటుంది, నెక్స్ట్ మన మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, ప్రతి సినిమాలో ఇంట్రడక్షన్ ఉంటుంది. ఒక ఒక పర్సన్కి ఒక సాంగ్ పెడుతున్నావు, ఒక హీరోకి ఒక సాంగ్ పెడుతున్నావు అంటే ఇంట్రడక్షన్ సీన్ పడాకే ఆయన ఏంటి అని మనకు తెలిసాక సాంగ్ అనేది రావాలి. కానీ రాజా సాబ్లో మరి మీరు ఎందుకు ఎడిటింగ్లో మీకు ఏమైనా టైం అయిపోయింది అని చెప్పేసి ఇంట్రడక్షన్ లేకుండా డైరెక్ట్ సాంగ్ పెట్టారో నాకేం అర్థం కావట్లేదు. ఒకవేళ ఇంట్రడక్షన్ తీసేసి సాంగ్ పెట్టాలి, మాకు టైం డ్యూరేషన్ ఎక్కువైందంటే, చెత్త సీన్లు చాలా ఉన్నాయి సినిమాలో, ఆ సీన్లు లేపేసి ఈ మనిషికి ఇంట్రడక్షన్ పెట్టి సాంగ్ పెట్టుంటే ప్రభాస్ అన్నని ఇంకొక రేంజ్లో మేము చూసేవాళ్ళం. అక్కడ మారుతి ఎవరైతే ఉన్నారో టోటల్లీ ఫెయిల్ అయినా నువ్వు. నెక్స్ట్ నిధి వస్తారు. నిధి, ఇక్కడ నాకు తెలియని విషయం ఏంటంటే, నిధి వస్తారు, నిధి గారు 3 లక్షలు పోవడానికి ప్రభాస్ ఇస్తారు, డొనేట్ చేస్తారు, నిధి 3 లక్షలు పోతుంది. ఆ నెంబర్ కనుక్కుంటే ఈ అబ్బాయి ఫోన్ నెంబర్ ఎందుకు దొరికితే అది తెలీదు, అది కొంచెం నమ్మశక్యంగా ఉంది. మాళవికా మోహన్ గారు వస్తారండి సినిమాలో. మాళవికా మోహన్ గారు వచ్చి, ఆయనే రాజాసాబు నీ దగ్గరికి పంపించాడు, మీ తాతకు ఒక బ్యాగ్ ఇవ్వమన్నాడు అంటే, అసలు ప్రభాసే రాజాసాబ్ అని మీకు ఎట్లా తెలుసు, ప్రభాసే వాళ్ళ మనవడని మీకు ఎట్లా తెలుసు? కనీసం ఒక కన్క్లూజన్ అనేది ఉండాలి కదా. ఒక మనిషిని మనం వెళ్ళి పలకరిస్తున్నాం, మాట్లాడుతున్నాం అంటే బ్యాక్ స్టోరీ అనేది ఉండాలి. లేదు, మాళవిక మోహన్ గారు ఎందుకు వస్తుందో, డబ్బులు పట్టుకొని ఎందుకు వస్తుందో, ఆయన ఎందుకు కలుస్తుందో ఒక్క ముక్క కూడా క్లారిటీ లేదు. నెక్స్ట్ సెట్స్ పరంగా వస్తే, సినిమాలో లిటరల్లీ చిన్న మొన్న హనుమాన్ తీశారండి, ఎంత బ్యూటిఫుల్ గా తీశారు. 50 crores బడ్జెట్ లో మిరాయి తీశారు, ఎంత బ్యూటిఫుల్ గా తీశారు. అసలు తక్కువ బడ్జెట్ లో అంతంత మంచి సెట్స్ వేసి సినిమా ఓల్డ్ లోకి తీసుకెళ్తే, రాజాసాబ్ సినిమా లిటరల్లీ చెప్తున్నాను నేనండి, రామోజీ ఫిలిం సిటీలో పక్క సందు, అవతల సందు, వెనక సందు, మొత్తం ఈ అట్టల సెట్స్ ఏ అయితే ఉంటాయో, అక్కడే చార్మినారు, అక్కడే పచారీ షాపులు, అక్కడే కూరగాయల షాపులు, అక్కడే బస్ స్టాండ్లు ఉంటాయి కదా, అదే అండి. హీరో వస్తాడు, ఇంటి నుంచి వస్తాడు, బస్సు ఎక్కుతాడు, హైదరాబాద్ వెళ్తాడంట. హైదరాబాద్ కూడా ఇంటి సందులాగే ఉంటాయి. అసలు ఎంత దారుణం అంటే, బడ్జెట్ ఏమైపోయింది, మీ సెట్స్ ఎందుకు అలా అయ్యలేదు? సినిమా మొత్తంలో సెట్ ఏమైనా బాగుందంటే ఆ ప్యాలెస్ సెట్ ఒకటే బాగుందండి. ఫస్ట్ హాఫ్ లో ఒక్క సెట్ కూడా కరెక్ట్గా ఉండదు. నిజంగా తమిళ్ డబ్బు సినిమా ఉంటుంది చూసారా, మీ తమిళ్లో తీసిన సినిమాని తెలుగులో చూస్తే ఎలా ఉంటుంది, అంత దారుణమైన సెట్స్ ఉంటాయి. ప్రభాస్ గారిని కొన్ని సీన్స్ లో చాలా అందంగా చూపెట్టారు, అంతా ఓకే. లిటరల్లీ ఒక హిప్నాటిజం సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో, ఆయన కళ్ళు మూసుకొని నీకు నచ్చిన వరల్డ్ లోకి వెళ్ళు, నిన్ను నువ్వు ఒకసారి మెల్ట్ చేసుకొని నీకు నువ్వు హిప్నాటిజ్ అవ్వు అంటే, ప్రభాస్ గారు సంథింగ్ ఏదో సముద్రం దగ్గరికి వెళ్తారు. అక్కడ లిటరల్లీ ప్రభాస్ గారి బట్టలు ఉంటాయండి, కాస్ట్యూమ్ డిజైనర్ ఏమైపోయారు, ఆయన ఎవరు, పాన్ ఇండియా యాక్టర్ ప్రభాస్, ఆ బట్టలు ఏంటి, నలిగిపోయి ఉంటాయండి డ్రెస్సులు. అసలు ఆయన ఏదో సరదాగా షూట్కి వచ్చినట్టు ఉండదు, సరదాగా ఏదో వచ్చి కెమెరా ముందు ఒక సీన్ తీసేసి వెళ్ళినట్టే ఉంటుంది ఆ సీన్ అయితే. అంత దారుణంగా ఏంటంటే, ప్రొడక్షన్ ఇష్యూస్ ఏంటి, కాస్ట్యూమ్ ప్రభాస్ గారిని అందంగా చూపిస్తామని చెప్పేసి ఒక్క సాంగ్ లో చూపిస్తే సరిపోద్ది, ప్రతి సీన్ లో చూపించాలి కదా, అసలు అది లేదు. ప్రభాస్ గారిని నిజంగా ఆయన ఛాన్స్ ఇచ్చినందుకు మీరు ఏ రేంజ్ లో యూటిలైజ్ చేసుకొని, మీరు ఏ రేంజ్ లో అవుట్పుట్ తీసుకురావాలి సినిమా, మీరు ఏ రేంజ్ లో స్టోరీ లైన్ రాసుకోవాలి. లిటరల్లీ ప్రేమ కథా చిత్రం సినిమా ఏదైతే ఉంటుందో, ఒక ఇంట్లో దెయ్యం వస్తే కొన్ని హర్రర్ సీక్వెన్స్ వచ్చినప్పుడు భయపడతా ఉంటారు, దాంట్లో కామెడీ జనరేట్ అవుతుంది చూసాడా, ప్రింట్ టు ప్రింట్ అదే సీన్స్ ఇక్కడ దింపాడండి. ఆ ప్యాలెస్ లో ఏవైతే సీన్స్ ఉన్నాయో మొత్తం అదే. ఒక హర్రర్ సీక్వెన్స్ వస్తుంది, ఒక కామెడీ నవ్వుకోవడం, ఒక హర్రర్ సీక్వెన్స్ వస్తుంది, హీరోయిన్ తో చిన్న రొమాన్స్, ఇట్లా చేశారు. అంటే ప్రభాస్, బాహుబలి ప్రభాస్, కల్కి ప్రభాస్, సలార్ ప్రభాస్, ఆ ప్రభాస్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలి మీరు? పిల్ల బచ్చా లాగా తీస్తారా మీరు? ప్రభాస్ అనే వ్యక్తి, ఆయనకున్న ప్రెస్టేజ్ ఏంటి బయట, ఆయనకున్న స్టార్డమ్ ఏంటి, ఆయన మంచోడు, ఆయన చెప్తే చెప్పినట్టు చేస్తాడు, ఆయన ఏది చెప్పినా చేస్తాడు. ఇంకా మారుతి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే బయట, ప్రభాస్ గారికి ఉన్న స్టార్డమ్ కంట స్టంట్లు ఫైట్లు సీన్ లో ఆయన యూజ్ చేయకూడదంట, మ్యాక్స్ డ్యూప్ యూజ్ చేయాలంట. ప్రభాస్ గారు రొమాంటిక్ సీన్స్ లో నేను చేస్తా అని చెప్పారంట. ఎందుకు ఇట్లా వాగుతారు, హైప్ అవడానికి వాగుతారా, నాకు అర్థం కాదు. ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడం కాకపోతే ఏంటి మీరు? స్టేజ్ లో ఎక్కేసి ఏడ్ చేసి మేమేదో చేసేసాము అని చెప్పేసి సింపతి క్రియేట్ చేస్తే జనాలు రారండి.
జనాలకి స్టఫ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు రివ్యూ నేను మొన్న బాధపడి పెట్టినప్పుడు నాకు చాలా కామెంట్స్ వచ్చాయి, తిట్టారు నన్ను, సినిమా బాగుందిరా అది ఇది అని చాలా తిట్టారు. ఓకే, యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా నేను వింటేజ్ ప్రభాస్ గారిని చూశాను, నాకు సినిమా బాగా నచ్చింది. మనకు నచ్చితే సరిపోద్దా అండి? మనకు నచ్చితే 100 కోట్లు వస్తాయి, మిగతా రికవరీ ఎక్కడి నుంచి అవుతుంది? ప్రభాస్ గారి సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలి కదా, ఫ్యాన్ ఒకటే చూస్తే సరిపోతుందా? ప్రతి ఆడియన్ ని అట్రాక్ట్ చేస్తేనే ఆ సినిమా పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో రికవరీ అవుతుంది. ఓన్లీ మన ఫ్యాన్స్ వరకు వింటేజ్ ప్రభాస్ కనిపించారని మనకు నచ్చితే దాన్ని సినిమా హిట్ అనరు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు కల్కి ఉంది, ఫ్యాన్స్ కి నచ్చింది, బయట ఆడియన్స్ కి నచ్చింది, మామూలు ఆడియన్స్ కి నచ్చింది, మాస్ ఆడియన్స్ కి నచ్చింది, ప్రతి ఒక్కరికి నచ్చింది, అది హిట్. సలార్ ఇప్పుడు కొంతమందికి నచ్చింది, ఫ్యామిలీ ఆడియన్స్ అంత ఎక్కకపోయినా మాస్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, కొంచెం కొంచెం ఏజ్డ్ అంకుల్స్ ఎవరైతే ఉన్నారో, ఈ పర్సన్స్ వాళ్ళకి సినిమా సలార్ ఎక్కింది, అందుకే హిట్ అయింది. బాహుబలి చిన్న పిల్లోడు 5 years బేబీ పిల్లగాడి నుంచి 75 years పెద్ద అయిన దాకా సినిమా ఎక్కింది, అందుకే హిట్ అయింది. నేనేం చెప్తున్నా అంటే ఫ్యాన్స్ ఒక్కరికే సినిమా నచ్చితే దాన్ని హిట్ అనరండి, ప్రతి ఒక్కడికి నచ్చితేనే హిట్ అంటారు. మనం చొక్కాలు చింపేసుకొని సినిమా బాగుంది మా వింటేజ్ ప్రభాస్ కనిపించడం మనం ఎంత అరుచుకున్నా గించుకున్నా అది ఫస్ట్ డే ఓపెనింగ్, సెకండ్ డే వీకెండ్స్ వరకే పనికొస్తుంది. లాంగ్ రన్ లో మన ఫ్యానిజం అనేది పనిచేయదు. సినిమా అనేది ప్రతి ఒక్కరికి నచ్చాలి, ప్రతి ఒక్కరికి నచ్చితేనే సినిమా హిట్ అంటారు. సో ఇది అర్థం చేసుకోండి. మనం సినిమా బాగుంది, సినిమా బాగా తీశాడు అది ఇది అంటే, ఇప్పుడు రాజాసాబ్ సర్కస్ ఏదైతే ఉందో లాస్ట్ లో పార్ట్ 2 అనేసాడు కదా, ఆ సినిమా తీయాల్సి వస్తుంది మళ్ళీ మారుతి గారు. మళ్ళీ నేను ఆ దారుణం చూడాలనుకోవట్లేదు. సో దయచేసి సినిమా తీసిపారేసే అంత ఏమీ లేదు, సినిమా బాగుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ లో లేదు కానీ సాంగ్ బాగుంది. కొన్ని కామెడీ సీక్వెన్స్ ప్రభాస్ గారు, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, ఆ రేంజ్ డార్లింగ్, ఆ రేంజ్ కామెడీ అయితే పండించారు, అది బాగుంది. క్లైమాక్స్ లో అమ్మమ్మ గారి హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఎమోషన్ బాగా పండించారు. ఆయన అంత ఎమోషనల్ గా ఏడ్చడం అదంతా చేయడం అనేది ఫస్ట్ టైం, అది బాగా ఏడవడం చేయడం అనేది అది కూడా చాలా బాగుంది. లాస్ట్ 30 minutes ఏదైతే ఉందో 30 minutes లో ఆయన 30 minutes అని చెప్పాడు మారుతి, అదిరిపోయిందని సినిమా. 30 minutes అదిరిపోలేదు, లాస్ట్ 20 minutes అయితే అదిరిపోయింది. లాస్ట్ 10 minutes సంథింగ్ హల్క్ బాడీ వచ్చేస్తుంది దెయ్యంది, ఆయన ప్రభాస్ని ఇలా చేతిలో పట్టుకుంటారు. లిటరల్లీ అదంతా కామెడీ ఉందంటే చిన్న పోరగాళ్ళ కార్టూన్ నెట్వర్క్స్ లో చూసే సినిమాలా ఉంది. అదొక్క సీన్ ఇగ్నోర్ చేయాల్సింది. ఆ కొట్టుకోవడమో, అరుచుకోవడమో, నేలకేసి గుద్దుకోవడమో, గోడకేసి గుద్దడం, ఇదంతా ఆ ప్యాలెస్ లోనే జరిగితే బాగుండేది అనిపించింది నాకైతే, అంతేం అనిపించలేదు అది. నెక్స్ట్ ఇంటర్వెల్ కూడా ది బెస్ట్ ఇంటర్వెల్ అని నేను చెప్పను, కానీ ఇంటర్వెల్ కి ఒక 15 minutes ముందు స్టోరీ రన్ అప్ అవడం అనేది స్పీడ్ అవుతుంది. అప్పటి వరకు సోదిగా నడిచింది, అప్పటి నుంచి కొంచెం అందుకొని నడుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత 20 minutes మాత్రం హిలేరియస్, చచ్చిపోతాం నవ్వలేక, ఘోరంగా నవ్వుతాం, పొట్ట చెక్కలు అయిపోద్ది, మంచి కామెడీ ఉంది ఇంటర్వెల్ తర్వాత 20 minutes. ఇవి మినహాయించి అయితే సినిమా అంతేమీ లేదు. ఒకవేళ వితౌట్ జీరో ఎక్స్పెక్టేషన్స్ ప్రభాస్ గారిని వింటేజ్ లుక్ లో చూడాలి, నేను నా ఫ్యామిలీతో టైం పాస్ గా మంచిగా ఒక కాసేపు నవ్వుకొని కాసేపు హర్రర్ థ్రిల్ ఫీల్ అవ్వాలి అనుకుంటే రాజాసీబ్ ఇస్ బెస్ట్ మూవీ. మీరు వీకెండ్ హ్యాపీగా వెళ్ళొచ్చు, సంక్రాంతి హాలిడేస్ లో కూడా వెళ్ళొచ్చు. సినిమాని నెగిటివ్ చేస్తే ఎవరికి ఏం రాదండి, అర్థమైన సినిమా నెగిటివ్ చేస్తే ఎవరికి డబ్బులు రావు, ఏమి రావు. దట్టు ప్రభాస్ ఫ్యాన్ గా నేను చెప్తున్నాను, ఆయన నెగిటివ్ చేసి సినిమా నెగిటివ్ చేస్తే నాకు ఏం రాదు. కొన్ని సినిమాలు జనాలకి ఎవరికి ఎక్కక వాళ్ళకి ఎక్కలేదు, వాళ్ళు ఎక్కించుకునే శక్తి వాళ్ళకి లేదని మాట్లాడాం, కానీ ఈ సినిమా యాజ్ ఏ ఫ్యాన్ గా నాకే ఎక్కలేదు. ఇంకా మామూలుగా సినిమా మామూలుగా చూద్దామని వచ్చిన వాళ్ళకి ఎలా ఎక్కుతుంది అది ఒకసారి ఆలోచించండి. సో ఆ సీన్స్ ఏదైతే ఉన్నాయో యాడ్ చేస్తున్నారంట రేపు ఈవినింగ్ సెకండ్ షో నుంచో మండే మార్నింగ్ నుంచో. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే రేపు మార్నింగ్ ఎవరైతే వెళ్ళే వాళ్ళు ఉన్నారో కొంచెం హోల్డ్ అయ్యి నెక్స్ట్ సండే ఈవినింగ్ షోస్ నుంచి వెళ్తే మీకు ఆ ప్రభాస్ ఓల్డ్ లుక్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ లుక్ సినిమాలో లేదు. ఆ ఓల్డ్ లుక్ ఏదైతే ఉందో మీకు ఇప్పుడు సినిమాలో యాడ్ చేస్తున్నారంట. ఫస్ట్ సాంగ్ కి ఇంట్రడక్షన్ కూడా యాడ్ చేస్తున్నాడంట. ఇది జనాల దగ్గర డబ్బులు మింగే వ్యవహారం ఇది తెలుసు, కానీ తెలిసినా మనం ఏం చేయలేము, మనం ఏం మాట్లాడలేము, మనం కూడా పిచ్చోళ్ళం కదా. రెండోసారి వచ్చి సచ్చినట్టు చూస్తాడని వాళ్ళ ధీమా, వాళ్ళ నమ్మకము. మనలాంటి పిచ్చోళ్ళతో ఆడుకోవడం వాళ్ళకి ఎప్పుడు పెద్ద గేమ్ ప్లే వాళ్ళకి. సో ఇంకా ఆ ప్రభాస్ ఓల్డ్ లుక్ ఏదైతే ఉందో అది చూడడానికి మీరు మండే మార్నింగ్ నుంచి కానీ సండే ఈవినింగ్ నుంచి కానీ వెళ్ళండి. ఇంకా మేమంటారా ప్రీమియర్స్ చూసి మాకు బొక్క పడిపోయింది. ఎందుకంటే ఫస్ట్ లుక్ లో ప్రభాస్ గారిని తాతయ్య క్యారెక్టర్ సిగా పట్టుకొని రివర్స్ ఫైట్ చూసి అబ్బా మారుతి మెంటలెక్కిచ్చేవరా నాయన అనుకుంటే సినిమాలో అది లేదు, ఆ సీనే లేదు. ఆ సీన్ వస్తుంది అని నేను సినిమా అయిపోయాక కూడా మళ్ళీ వస్తుందేమో, స్క్రీన్ ఆన్ అయితేమో అని చెప్పేసి కొంచెం ఎక్సైట్ గా చూసిన. లాస్ట్ లో ఏ ఫిలిం బై మారుతి అని వేసిండు, గతం ఇంకా అయిపోయింది. ఏ ఫిలిం బై మారుతి వేసి ఆ కాశీలో పిండం పెట్టే సీన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసేసిన తర్వాత అక్కడతో క్లోజ్ చేయాల్సింది. ఆ జోకర్ చేసి మమ్మల్ని జోకర్ని చేసినవా, ఆయన్ని చేసినవా ఏం అర్థం కాలేదు. సో ఆ జోకర్ ఏదైతే ఉందో సర్కస్, రాజాసాబ్ సర్కస్ అంట, ఇప్పుడు మాతో చేసిన సర్కస్ చాలు, ఇంకా నువ్వు సర్కస్లు ఏం పెట్టుకో మాకు, మాకు ఈ రాజాసాబ్ ఎంతవరకు రన్ అవుతుంది, ఎంతవరకు నడుస్తుంది, మా వింటేజ్ అని మేము చూసుకుంటాం కొన్ని రోజులు. నువ్వు మళ్ళీ జోకరు రంగులేసి మా అన్నని మళ్ళీ షికా చేసి పెంట చేయొద్దు ప్లీజ్, దయచేసి మారుతి. మీకైతే మేము మనస్ఫూర్తిగా ఇది ప్రాధాయపడుతున్నాం. ఇంకా మా ప్రభాస్ అన్నతో మీరు తీమాకండి. ఆ జోకర్ కేకర్ ఏమైనా ఉంటే మీరు స్టోరీ రాసుకున్నా తీసి వేరే వాడితే తీసుకోండి అవసరం అయితే. అది ఫ్రెండ్స్, సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.50. బాగుంది, వెళ్ళి చూడండి, వీకెండ్స్ లో బాగానే ఉంటుంది.
సైనింగ్ ఆఫ్ విక్కీ రివ్యూ రూమ్.